తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. దసరా మహోత్సవాల ప్రారంభం సందర్భంగా భీమవరం గునుపూడి పంచారామ క్షేత్రం శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా గునుపూడి గ్రామదేవత శ్రీ ఆదిలక్ష్మి రాజ్యలక్ష్మి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం నాచువారి సెంటర్లోని ఒంటెద్దు బళ్ల సంఘం ఆధ్వర్యంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద బుధవారం మార్కెట్లోని శ్రీ భవానీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం గునుపూడి కుమ్మర్ల పెదవీధిలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత భద్రకాళి సమేత వీరభద్రేశ్వర స్వామి ఆలయం వద్ద శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకారాలు విశిష్ట పూజలు నిర్వహిస్తామని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. दुर्गा भवानी माता की जय दुर्गा जय दुर्गा जय दुर्गा जय दुर्गा। राजराजेश्वरी राजरक्षिणी रक्षिणी భీమవరం పట్టణం శ్రీరాంపురంలో వేంచేసి ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి ఆలయంలో పెయింటర్స్ అండ్ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి నిర్వహణలో 33వ దసరా మహోత్సవాలు ఘనంగా ప్రారంభమైనట్టు ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ బ్రహ్మజ్యోతుల సుబ్రహ్మణ్యం సత్యప్రసాద్ శర్మలు తెలియజేశారు. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మహిళలతో సామూహిక కుంకుమ పూజలు, 10 గంటల నుండి దంపతులచే శ్రీచక్రార్చన, చండీ పారాయణ, సాయంత్రం 5 గంటల నుండి భక్తుల గోత్రనామాలతో సహస్ర కుంకుమార్చన, సాయంత్రం 6 గంటల నుండి మహిళా సమాజం వారిచే లలిత సహస్ర స్తోత్ర పారాయణం జరుగుతాయన్నారు. ప్రతిరోజు అమ్మవారికి విశేష అలంకరణలు చేస్తామన్నారు. 17వ తేదీన అఖండ అన్న సమారాధన నిర్వహిస్తామని ఆలయ కమిటీ అధ్యక్ష కార్యదర్శులు పితాని సత్యనారాయణ, పొన్నా రంగారావు, ఉపాధ్యక్షులు జోసుల మల్లికార్జునరావు, సహాయ కార్యదర్శి గండికోట వీరాస్వామి, కోశాధికారి పనమట దుర్గారావులు చెప్పారు. దేవస్య
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం శ్రీరాంపురంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీచక్ర సహిత శ్రీ 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 జగన్మాత కనకదుర్గమ్మ వారి 33వ శరన్నవరాత్రి ఉత్సవాల భాగంగా ఈ రోజు ప్రారంభ దివసం అంటే ఉదయం నుంచి కూడా అమ్మవారికి విశేషమైనటువంటి అభిషేకాలు ఇత్యాది కార్యక్రమం కలశ స్థాపన ఇత్యాది కార్యక్రమాలను కూడా విశేషంగా జరగడమే కాకుండా భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యి అమ్మవారి యొక్క భక్తులందరికీ కూడా ఆశీస్సులు ఉన్నారని చెప్పేసి కోరుతూ సర్వేదన శుక్లాభవంతో లోకా సమస్త శుక్లాభవం. శ్రీమాత్రే నమః. శ్రీచక్ర సహిత శ్రీ జగన్మాత కనకదుర్గ అమ్మవారి యొక్క దేవాలయంలో వార్షిక 33వ వార్షిక దసరా మహోత్సవాల సందర్భంగా ఈ రోజున అమ్మవారికి దసరా మహోత్సవాలు ప్రారంభమైనాయి. ముందుగా ప్రాతకాలం ముందు కలశ స్థాపన, అలాగే ఉదయం 10 గంటలకు లక్ష కుంకుమార్చన, సూర్య నమస్కారాలు, వేదపారాయణ, శ్రీచక్రార్చన ఇత్యాది పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే కాబట్టి ఈ రోజున అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత కనకదుర్గాదేవిగా అలంకరించడం, అందులో భాగంగా భక్తులందరూ కూడా అశేష భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. కాబట్టి 50 మంది భక్తులందరూ కూడా ప్రతినిత్యము కూడా అమ్మవారి దేవాలయానికి వేంచేసి జరుగుతున్న విశేష పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి భీమవరం మండలం రాయలం గ్రామంలో శ్రీ కామాక్షి అమ్మవారి దేవాలయంలో అమ్మవారి 48వ వార్షిక నవరాత్రి దసరా మహోత్సవాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ప్రారంభించారు. అమ్మవారి దేవాలయ కమిటీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణం నుంచి కామాక్షిదేవి ఏకాంబరేశ్వర స్వామి కామాక్షి అమ్మవారి ఊరేగింపు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు కొమ్మోజు విశ్వేశ్వరరావు, ఉపాధ్యక్షులు చిప్పాడ శివకాశి, కార్యదర్శి అరిపాక రాంబాబు, కోశాధికారి చిప్పాడ లక్ష్మణాచార్యులు, శ్రీ కామాక్షి అమ్మవారి కమిటీ చొప్పాడ పాండురంగ విఠలాచార్యులు, ఉపాధ్యక్షులు కొమ్మోజు హేమంత్ శ్రీనివాస్, కార్యదర్శి పూడి మల్లేశ్వరరావు, కోశాధికారి కొమ్మోజు శివశ్రీను, టీడీపీ రాష్ట్ర నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, పత్తి హరివర్ధన్, ఎర్రంశెట్టి శివకృష్ణ, కారుమూరి సత్యనారాయణమూర్తి, ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా గ్రామంలోని కోళ్లవారి వీధిలో దసరా ఉత్సవాలను ఎమ్మెల్యే అంజిబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోళ్ల నాగేశ్వరరావు, కోళ్ల సీతారాంతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఇంకా పడరు వీలే. అన్ని దానాలలోకెల్లా అన్నదానం ఎంతో గొప్పదని 83 రోజుల పాటు అయ్యప్ప, భవానీ, శివ, సాయి, ఆంజనేయ దీక్షాపరులకు ఉచితంగా భిక్ష కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు అన్నారు. భీమవరం పట్టణం జేపీ రోడ్లోని అడ్డవంతెన వద్ద శ్రీ స్వామి అయ్యప్ప దీక్షా మందిరంలో దీక్షా మందిరం పాలకవర్గం అన్నదాన సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత భిక్ష కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అంజిబాబు, ఉండే ఎమ్మెల్యే కనుమూరి రఘురామకృష్ణరాజు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావులు ప్రారంభించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ శ్రీ స్వామి అయ్యప్ప దీక్షా మందిరంలో దీక్షా మందిరం నిర్మాణం 36 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇటువంటి మహోత్తర కార్యక్రమాన్ని నిర్వహించడం భగవత్ సేవతో సమానమని అన్నారు. దీక్షా మందిరం పాలకవర్గం అన్నదాన సేవా సమితి సభ్యులు మాట్లాడుతూ డిసెంబర్ 25వ తేదీ వరకు దాతల సహకారంతో అయ్యప్ప, భవానీ, శివ, సాయి, ఆంజనేయ స్వాములకు ఉచితంగా భిక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర నాయకులు కొళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్టణ అధ్యక్షులు చనమల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, కారుమూరి సత్యనారాయణమూర్తి, వబిరిశెట్టి రామకృష్ణ, ఎంసీ మాజీ చైర్మన్లు ఇందుకు
చిలుకూరి రామలింగరాజు, ఏఎస్ రాజు, పిబిటి బ్రదర్స్, గురుస్వామి రామరాజు, ఆలయ ప్రధాన అర్చకులు కండవల్లి కేశవాచార్యులతో పాటు పలువురు ప్రముఖులు భక్తులు పాల్గొన్నారు. స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణయ్యప్ప. ఈరోజు చాలా మహత్తరమైనటువంటి పరమ పవిత్రమైనటువంటి దేవీ నవరాత్రులు ప్రారంభించేటటువంటి రోజు. శరణ్ నవరాత్రులు ప్రారంభమైనటువంటి ఈ యొక్క పర్వదినాన మన అయ్యప్ప స్వామి వారి దీక్షా మందిరం నిర్మాణమై 36 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి శుభ సందర్భాన్ని పురస్కరించి మన దీక్షామందిరం గురుస్వామి వారి రామరాజు గురుస్వామి వారి యొక్క దివ్యాశీస్సులతోటి పాలకవర్గం వారి నేతృత్వంలో, అలాగే అన్నదాన సేవా సమితి వారి యొక్క నేతృత్వంలో అత్యంత వైభవపేతంగా ఈ రోజు నుండి కూడా మాలలు ధరించినటువంటి స్వాములందరికీ కూడా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని మన దీక్షామందిరంలో ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఆ 83 రోజులు సుమారుగా దాతృత్వానికి ముందు వచ్చారు. అయినప్పటికీ కూడా విశేషంగా భక్తులంతా విచ్చేసి, స్వాములంతా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని భిక్షను స్వీకరించడమే కాకుండా ఈ పుష్పాలను కూడా మాకు అందించాలని కోరుకుంటాం. భీమవరం మెంటేవారి తోటలోని శ్రీ విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో దసరా ఉత్సవాలను మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కుమారుడు గ్రంథి రవితేజ ప్రారంభించారు. ముందుగా వేద మంత్రాలతో సంప్రదాయబద్దంగా అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ పర్యవేక్షణలో అర్చకులు మహిళా భక్తులచే కుంకుమ పూజలను నిర్వహించారు. మొదటి రోజు అమ్మవారిని బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరణ చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ కోటిపల్లి బాబు, ముత్యాల రామారావు, కొమ్ము శ్రీనివాస్, మద్దాల సత్యనారాయణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. బ్రాహ్మణ స్థానం పెట్టుకోండి. చక్కనైనటువంటి విషయం ఏమిటయ్యా అంటే ఓం శాంతి శాంతి. మన భీమవరం పట్టణంలో వేయించేసి ఉన్నటువంటి మెంటేవారి తోటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రుల మహోత్సవ ప్రారంభంగా మొట్టమొదటి రోజుగా ఈ రోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, అదేవిధంగా మండపారాధన, అదేవిధంగా కలశస్థాపన, అమ్మవారికి పంచామృత స్నపనము కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. ఇవాళ మహారాజశ్రీ నైనాలశెట్టి లీలా సుబ్రహ్మణ్య ప్రసాద్ గారు, శ్రీమతి వెంకటలక్ష్మి దంపతుల చేత ఈ రోజు మొట్టమొదటి కార్యక్రమాలని కూడా అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నాం. అదేవిధంగా రోజుకి ప్రత్యేకంగా విశేషాలంకరణలు ఈ రోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఈ రోజు లక్ష్మీ గణపతి హోమంతో ప్రతిరోజు కూడా అమ్మవారికి పంచామృతాభిషేకములు, హోమములన్నీ కూడా జరుగుతాయి. ప్రతిరోజు కూడా విశేషమైనటువంటి ఒక్కొక్క హోమంతో అమ్మవారికి చాలా అత్యంత వైభవవేదంగా జరుగుతున్నాయి. కావున భక్త మహాశైలందరూ కూడా అమ్మవారి ఆలయానికి విచ్చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం. మూడు సార్లు ప్రదక్షిణం చేయండి. ప్రదక్షిణ పదే పదే పాపో హంబా పరమేశ్వరి అమ్మవారి దగ్గర వేసి అంబలు వేసి నమస్కారం చేయండి. సర్వాపరాధ క్షమ చెప్పే మంత్రాలు చెబుతూ ఉండండి. కొంగు చేతితో పుచ్చుకోండి. చెప్పండి అన్ని త్రిపుర
అభివృద్ధిగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో शांति हे भवस्य देवस्य वत्यै नमः सर्वस्य देवस्य वत्यै नमः ईशानस्य देवस्य वत्यै नमः पशुपतये देवस्य वत्यै नमः महाग्रापयामि देवं दर्शयामि नैवेद्यं प्रार्थना చేశారట అమ్మా ఇంత కోపంగా ఉంటే మీ దగ్గర నేను భీమవరం బుధవారం మార్కెట్ రోడ్డు ఓవర్ బ్రిడ్జ్ పక్కన 100 ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ కామాక్షి వీర బ్రహ్మేంద్ర స్వామివార్ల దేవాలయంలో 42వ దేవి శరన్నవరాత్రి మహోత్సవాల వేడుకల్లో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా అమ్మవారి పల్లకి ఊరేగింపును ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. 100 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ దేవాలయంలో 42 ఏళ్లుగా దేవి శరన్నవరాత్రి మహోత్సవాలను ఎంతో సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారని, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని అన్నారు. అనంతరం పట్టణ వీధుల్లో వేద మంత్రాలతో డప్పుల వాయిద్యాలతో కామాక్షి అమ్మవారి ఊరేగింపును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులు తమిళి శరత్, కార్యదర్శి అనుపోజు వెంకట మురళీకృష్ణ, కోశాధికారి తమిళి సుబ్రహ్మణ్యం, కోసూరి సురేష్, పట్నాల సోమలింగాచారి, శ్రీశైలపు నాగబాబు, మందరపు శ్యామ్ సుందర్ బాబు, టీడీపీ రాష్ట్ర నాయకులు మెంటే పార్థసారథి, కోళ్ల నాగేశ్వరరావు, జనసేన పట్న అధ్యక్షుడు చెనమల చంద్రశేఖర్, బండి రమేష్ కుమార్, కార్మూరు సత్యనారాయణమూర్తి, గంటా త్రిమూర్తులు, ఆకుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మన భీమవరం పట్టణంలో బుధవారం మార్కెట్లో శ్రీ కామాక్షమ్మ అమ్మవారు దేవస్థానంలో దేవీ నవరాత్రులు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. ఈ 9 రోజులు నవరాత్రులు చక్కగా చేసి ఆఖరి రోజున అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. 100 సంవత్సరాలయ్యి ఈ దేవాలయం నిర్మించి, అలాగే ఈ పవిత్ర దేవాలయంకి వచ్చి భక్తులందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు పొందాలని చెప్పి కోరుకుంటున్నాం. బుధవారం మార్కెట్లో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కంచి కామాక్షి అమ్మవారు నవరాత్రి ఉత్సవాలు గత 100 సంవత్సరాల నుండి కూడా పూర్వీకులు నిర్మాణం చేయడం జరిగింది. సుమారు 42 సంవత్సరాల నుంచి యువజన సంఘం వారు, బ్రాహ్మణ యువజన సంఘం వారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఎంతో వైభవంగా నవరాత్రులు నిర్వహించడం చాలా అభినందనీయం. అలాగే ఈ గుడి కూడా పూర్వం కన్నా దినదినాభివృద్ధి చేస్తూ ఎంతో వైభవంగా పునర్నిర్మాణం చేయడం కూడా జరిగింది. ఈ భక్తి శ్రద్ధలతోటి యువజన
కార్యకర్తలు అంతా కూడా చేయడం చాలా అభినందనీయం. సాంప్రదాయబద్ధంగా దసరా విజయభవ పండుగ వేడుకలను నిర్వహించడం అభినందనీయమని ఎమ్మెల్యే అంజబాబు సతీమణి పులపతి సత్యవాణి అన్నారు. భీమవరం శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం వద్ద శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో దసరా విజయభవ శోభాయాత్రను సత్యవాణి ప్రారంభించి మాట్లాడారు. ఒక పండుగకు ఒక సంప్రదాయం ఉందని, ఇది ప్రాచీన సంప్రదాయమని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని, చిన్నారులు జయభవ విజయభవ అంటూ శోభాయాత్ర చేపట్టడం శుభ పరిణామని అన్నారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ ఇటువంటి సంప్రదాయాలను తల్లిదండ్రులు పిల్లలకు తెలియజేయాలని, దసరా విజయభవ శోభాయాత్రలో శాంతి చేకూరుతుందని అన్నారు. అనంతరం చిన్నారులు బాలబాలికలు దుర్గమ్మ అవతార వేషధారణలతో విల్లంబులు చేతపట్టుకుని అమ్మవారి కలశాలు గరగలతో దసరా విజయభవ శోభాయాత్ర సాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి బుద్ధ మహాలక్ష్మి నగేష్, బొండా వెంకట సుబ్బారావు, అరసవల్లి సుబ్రహ్మణ్యం, గాదిరాజు రంగరాజు, కె శిరీష, ఎర్రంశెట్టి హరినాథ్, గంధం శ్రీదేవి, సామంతపూడి మణి, సర్ సివి రామన్ స్కూల్, సంస్కార్, బార్డోలి, పిఎస్ఎం బాలికొనత హైస్కూల్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ దసరా ఉత్సవాల సందర్భంగా బాలల్లో ఆధ్యాత్మిక ప్రోత్సహించాలని ఉద్దేశంతో చేసిన ఈ సంస్థ ప్రతినిధులందరికీ, రంగసాయి గారి సహా ప్రతినిధులందరికీ నేను అభినందన తెలియజేస్తున్నాను. మనం దేవాలయం అంటేనే శారీరకంగా మన వికాసకి శారీరకంగాను మానసికంగాను దృఢంగా ఉండడానికి ఏర్పాటు చేసిన ఒక అద్భుతమైన వ్యవస్థ. దీనికి ఎంత విషయం లేకుండా కేవలం సైన్సే ప్రధాన పునాదిగా ఈ దేవాలయ వ్యవస్థని ఏర్పాటు చేసేది. మనం మన తల్లిదండ్రుల తర్వాత చుట్టూ అందరికీ కూడా మనం ఎంతవరకు ఉపయోగపడగలం, ఎంతవరకు సహాయపడగలం, దీని ప్రాతిపదికగా ఈ హిందూ ధర్మం పునాది ఉంది. అటువంటి అద్భుతమైన ఈ హిందూ ధర్మానికి అనుసరించి వీడు చేస్తున్న కృషిని సంస్కృతిని అందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. శ్రీ మాత్రే నమః. శ్రీ 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 మావుళ్ళమ్మ దేవస్థానం ప్రాంగణంలో గత 36 సంవత్సరం నుంచి కూడా మన శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ మన రంగసాయి గారి ఆధ్వర్యంలో గత 36 సంవత్సరాల నుంచి దసరా సంబరాలు స్టార్ట్ చేశారు. ఈ రోజున ఇవాళ పాఠ్యమి తిదిన మన దసరా దేవి నవరాత్రుల శుభ సందర్భంగా ఈ ఉత్సవాలు ప్రారంభించిన సుబ్బారావు దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ మహాలక్ష్మి నగేష్ గారు ఆధ్వర్యంలో ఈ సంబరాలు ఘనంగా, అరసవల్లి సుబ్రహ్మణ్య గారు సామాజికవేత్త, కార్యకర్త, వీరందరి సమక్షంలో ఈ రోజు సంబరాలు చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ దసరా విజయయాత్ర అంటే ప్రతి అమ్మవారు ప్రతి చోట అడుగు పెట్టుంటారు. మనం అడుగులో అడుగేస్తూ ప్రతి గుమ్మంలోకి ప్రతి చోట వెళ్తే అది సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉంటుందని ధర్మశాస్త్రం చెబుతోంది. దానిలో భాగంగా భీమవరంలో ఈ కార్యక్రమాలని మనం చేసుకుంటూ వస్తున్నాం. మన ఎమ్మెల్యే కతీమణి గారు, శ్రీమతి సత్యవాణి గారు వచ్చి జ్యోతి వెలిగించారు. అలాగే ఈవో మహాలక్ష్మి నగేష్ గారు మాకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారు. మాకు చెన్నై ప్రభ బొండా వెంకట సుబ్బారావు గారు, అరసవల్లి చాటుపూడి సత్య గారు, అన్ని హై స్కూల్స్, బార్డోలి, సివి రామన్, పిఎస్ఎం, మరి తదితర స్కూల్, సంస్కార్ స్కూల్, ఇవన్నీ విద్యార్థులు రోజు 100 మంది జెండాలతో ఇలా వెళ్తూ ఉంటాం. ఈ బాణాలు దుష్ట శిక్ష రక్షణ కోసం చేస్తూ ఉంటాం. ఇది అమ్మవారి సేవల్లో భాగంగా కార్యక్రమం తెలియజేస్తూ అంటూ ఈ యొక్క 36 సంవత్సరాల నుంచి దిగ్విజయ యాత్ర చేస్తుంది ఈ యొక్క దసరా వేడుకలు శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో. ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మావుళ్ళమ్మ సన్నిధిలో ప్రారంభించి మరి అలాగే ఈ నవరాత్రులు అంటే 9 రోజులు కూడా విజయోత్సవంగా ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహిస్తూ చిన్నారుల్లో మరి ప్రతి ఒక్కరిలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఈ యొక్క శోభను తీసుకొచ్చేటువంటి ఈ యొక్క కార్యక్రమం మరి ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటూ అందరికీ దసరా శుభాకాంక్షలు అండి. ఇది గత 36 సంవత్సరాలుగా విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఇక్కడ దసరా సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. పిల్లలందరికీ కూడా హిందూ సాంప్రదాయాలు, పండుగల విశిష్టత, దాని యొక్క ప్రాముఖ్యత తెలియజేయాలన్న ఉద్దేశంతో చిన్నారులందరినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. అట్లాగే అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాను.
టీడీపీ సీనియర్ నాయకుడని చెప్పుకునే మోటుపల్లి రాజును కూటమి ప్రభుత్వం నుండి సస్పెండ్ చేయాలని ఆకివీడు మండలం కుప్పనపూడి కూటమి నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం కుప్పనపూడిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రామ రైతులు బండారు మణి, బి బలరాం, నూకల రామదాసులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు మద్దిశెట్టి త్రిమూర్తులు, జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు కొండ, గ్రామ ఉప సర్పంచ్ జన్ను గోపిలు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ పాలనలో ఏ రకమైనటువంటి వ్యవసాయ రంగ అభివృద్ధి జరగలేదు. గౌరవ ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు వచ్చిన తర్వాత ఊరంతా కాలువలు తవ్వించనివ్వండి, బోధులు తవ్వించనివ్వండి, అగ్రికల్చర్కి సంబంధించిన అభివృద్ధి పనులు ఒక్క ఎత్తున మొదలయ్యాయి. కానీ ఈ నేపథ్యంలో కొంతమంది చీడ పురుగులు ఊళ్ళో ఉన్నటువంటి చిన్న రైతుల మీద, కాలువల మీద, బోధుల మీద హైకోర్టు నుంచి స్టేలు తీసుకొచ్చి పూర్తిగా వ్యవసాయ రంగం యొక్క అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. చిన్న రైతులు, నిరక్షరులు అయినటువంటి కొంతమంది రైతుల్ని చాలా బాగా బాధ పెడుతున్నారు. అతను సీనియర్ టీడీపీ నాయకుడు కాదు, వైసీపీకి చెందిన వ్యక్తి. వైసీపీలో ఉండగా రైతులందరినీ బాధపెట్టి తెలుగుదేశం కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తల్ని వీళ్ళందరినీ బాధపెట్టి ఇవాళ తెలుగుదేశం నాయకుడు అని చెప్పుకుంటున్నాడు. అతన్ని పరిస్థితి గమనించి తగు చర్య తీసుకోవాలని ప్రజల్ని, అధికారుల్ని, ఎమ్మెల్యే గారిని పత్రికా సమక్షంగా కోరుతున్నాం. నందిబోధిని దారుణంగా అడ్డుకట్ట వేసి దిగువ రైతులకి ఏమాత్రం నీరు అందనివ్వకుండా దౌర్జన్యం చేసి దాన్ని అడ్డుకోవడానికి వచ్చినటువంటి రైతుల పైన దౌర్జన్యం చేసినటువంటి పరిస్థితి ఉంది. కుప్పనపూడి గ్రామంలో 4 ఎకరాలు చెరువు ఉందండి. ఆ చెరువు పక్కనే మోటుపల్లి రాజు గారు నా పక్కన చెరువు గారు ఆయన ఉన్నాడు. పంట బోధిలోంచి ఆయనకే బోధి నాకు సొంతమని అడ్డం వేసి తీయకుండా పంట బోధి పంట నీళ్ళు రానివ్వట్లేదు. మాకు ఇంకో కాలం నుంచి ఈ ఊళ్ళో ఈ గ్రామంలో ఉన్న బోధులన్నీ కూడా నేను అతని చెరువుకు పర్మిషన్ ఉందా లేదా అని ఎంక్వైరీ చేస్తే అతనికి ఏ చెరువుకి పర్మిషన్ లేదు. నేను పర్మిషన్ లేదు కదా అని చెప్పి కోర్టుకు వెళ్ళి అతని మీద ఆర్డర్ తీసుకొచ్చాను. అతని చెరువులకు పర్మిషన్ లేదని అతను అధికారులను అడ్డు పెట్టుకుని ఈ పర్మిషన్ పక్కగా పెట్టి అతని పని యథేచ్ఛగా చేసుకుంటున్నారండి. మా ఊర్లో ఫస్ట్ ఏమో ఈయన వైఎస్ఆర్లో ఫోటోలు దిగాడు మోటుపల్లి రాజు గారు. రెండోసారి ఏమో కాల్పడి సేవకేమో ఆ పార్టీకి పోటీ తిరిగాడు. వానికి 100 ఓట్లు వచ్చినాయి. కూటమి రాగానే పైన జెండా కట్టి తెలుగుదేశం జెండా. నేను ఎప్పటి నుంచో 10 సంవత్సరాల బట్టి 40 సంవత్సరాల బట్టి తెలుగుదేశం పార్టీలో ఉన్నాను అంటున్నాడు. అతను ఏ పార్టీ అయితే ఆ పార్టీకి ఇంట్లోనే రాజకీయం చేస్తాడు. రైతుల్ని గోధులకి అడ్డమెత్తాం. రెండోది మాదిరి పక్కన బతమెత్తలేదు. చుట్టుపక్కల రైతులు ఎవరున్నా సరే మాదిరిగా బెదిరించి కోర్టుకు వెళ్తాం. బాగా అలవాటు అయిపోయింది ఆయనకి. గోధులకి అడ్డవేత్తలు అయ్యి దానికి ఆ పార్టీ తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా తిరగలేదు. దాంట్లో అతను పార్టీలో రాలేదైనా తిరగకుండానే ఇవాళ జెండా కట్టి ఎమ్మెల్యే దగ్గరేమో నేను ఎప్పటి నుంచో 40 సంవత్సరాలు బట్టి పార్టీలో ఉన్నానని చెప్తున్నాడు మోటుపల్లి రాజు గారండి. ఖచ్చితంగా ఆయన పార్టీకి వత్త కుదరదండి. కూటమి పార్టీలో చర్య తీసుకోవాలని కోరుతున్నాను. భీమవరం పట్టణం శ్రీరాంపురంలోని 32 డెంటల్ హాస్పిటల్ వద్ద దసరా ఉత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు అన్న సమారాధన నిర్వహిస్తున్నట్టు డాక్టర్ గౌతమ్ తెలిపారు. భక్తులు విచ్చేసి అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. అందరికీ ప్రేక్షకులందరికీ బీసీఎన్ ప్రేక్షకులందరికీ కూడా దసరా శుభాకాంక్షలు. దసరా నవరాత్రుల సందర్భంగా 32 డెంటల్ కేర్ యందు అన్నదానం చేయడం స్టార్ట్ చేశాం. ఈ 9 రోజులు కూడా రోజుకి మినిమం 300 మంది చొప్పున 9 రోజులు ఇక్కడ అన్న సమారాధన క్లినిక్ దగ్గర ఇట్లా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా అమ్మవారి దయ మన భీమవరం ప్రజల వాసుల మీద అందరి మీద ఉండాలని, అందరూ ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని చెప్పానని, అందరూ బాగుండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తానాం సుఖినో భవంతు. భీమవరం పట్టణం బలసమూడిలో వేంచేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా తొలి రోజు అమ్మవారికి శ్రీ బాల త్రిపుర సుందరీదేవి అమ్మవారి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతిరోజు అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించనున్నట్టు ఆలయ ప్రధాన అర్చకులు శనివారపు మణికంఠ ప్రసాద్ తెలియజేశారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. బలసమూడి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గ్రామదేవత మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఈ రోజున మొదటి రోజు
అమ్మవారిని విశేషంగా బాలా త్రిపుర సుందరి దేవిగా అలంకరించడం జరిగింది. ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క విశేషమైన అవతారంలో అమ్మవారిని అందరికీ కూడా దర్శనం ఇప్పించాలనే ఉద్దేశంతో ఒక్కొక్క రోజు కూడా ఒక్కొక్క అలంకారం జరుగుతుంది. అలాగే భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని అమ్మవారికి ఉదయం సాయంత్రం కూడా కుంకుమార్చన చేసుకుంటున్నారు. మూలా నక్షత్రం రోజున స్త్రీలు అలాగే విద్యార్థులందరి చేత కూడా సువాసిని పూజ, బాల పూజ ఏర్పాటు చేయడం, అలాగే సామూహిక కుంకుమార్చన ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఉయ్యూరు వెంకటేశ్వర గారు శ్రీమతి పెద్దింట్ల దంపతుల చేత మొదటి రోజు ప్రాతకాల కలశ స్థాపనార్చన పూజ జరిగింది. అలాగే సాయంత్రం కూడా విశేషంగా కుంకుమార్చన జరుగుతున్నాయి. ఈ 9 రోజులు కూడా భక్తులు విశేషంగా పాల్గొని ఉదయం సాయంత్రం కూడా సామూహిక కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారిని దర్శించి తరించుకుంటున్నారు. ఓం శ్రీమాత్రే నమః. కాళమండలం కాళ్ళకూరు స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం నందు శ్రీదేవి శరన్నవరాత్ర మహోత్సవాల సందర్భంగా అమ్మవారు ఆదిలక్ష్మి అమ్మవారి అలంకరణతో భక్తులకు దర్శనమిచ్చారు. వేగేసిన వెంకట సూర్య సత్యనారాయణరాజు దంపతుల సహాయ సహకారాలతో అమ్మవారి అలంకరణ, పూజా కార్యక్రమాలు జరిగాయి. శరన్నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారి అలంకరణలో భక్తులందరూ తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ కోరారు. ఓం నమో వెంకటేశాయ. స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం కాళ్ళకూరు, కాళమండలం, పశ్చిమ గోదావరి జిల్లా. శ్రీ స్వామివారి దేవస్థానం నందు శ్రీ లక్ష్మీ శరన్నవరాత్రి మహోత్సవములు ఈరోజు అనగా 3వ తారీఖు నుండి 12వ తారీఖు శనివారం వరకు అత్యంత వైభవపేతంగా ఈ 10 రోజులు కూడా అమ్మవారి యొక్క లక్ష్మీ శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతాయి. అట్లాగే ప్రతిరోజు కూడా అమ్మవారు ఒక్కొక్క అలంకరణలో వేంచేసి ఉంటారు. మొదటి రోజు ఈరోజు ఆదిలక్ష్మిగా అమ్మవారు ఇక్కడ వేంచేసి ఉన్నారు. శ్రీ ఆదిలక్ష్మి అలంకరణ దాతలు శ్రీ వేగేష్ణ వెంకట సూర్య సత్యనారాయణరాజు గారు, ఏడుకొండలరాజు గారి దంపతులచే మొదటి రోజు పూజా కార్యక్రమాలు జరిపించడం జరిగింది. తిరిగి సాయంత్రం 6:30 గంటలకు శ్రీ లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామార్చన మరియు దేవాలయ ప్రదక్షిణముగా స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు ఉంటాయి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ 10 రోజులు కూడా అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలను స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ, జై గోవింద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అల్లూరి సీతారామరాజు సేవా సమితి ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యేలు అంజిబాబు, రఘురామకృష్ణరాజు, ఏపీ ఐఐసి చైర్మన్ మంతెన రామరాజులకు ఘన సత్కారం. ఘనంగా ప్రారంభమైన దసరా మహోత్సవాలు, ప్రత్యేక పూజలు అందుకుంటున్న అమ్మవార్లు. భీమవరంలో శ్రీ కామాక్షి అమ్మవారి ఆలయం వద్ద శ్రీ కామాక్షి మార్గును ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, దసరా ఉత్సవాలను ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు. భీమవరం అడ్డవంతెన వద్ద శ్రీ స్వామి అయ్యప్ప దీక్ష మందిరంలో 83 రోజుల పాటు నిర్వహించే ఉచిత భిక్షా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే అంజిబాబు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.